Gujarat number 1 engineering university, Sankalchand Patel University. మీ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చిన్నప్పటి నుంచే ఆ మిమిక్రీ అనేది కూడా మొదలు పెట్టాను అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇది ఎట్లా స్టార్ట్ అయింది? 3 yearsకి వచ్చేటప్పటికి మీరు నమ్మరు, నా ముందు వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడానికి భయపడేవాళ్ళు. నేను వచ్చానంటే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఆపేసేవాళ్ళు. ఏంటి అక్కడ ఏం చేసేవారు? ఏంటి ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే న్యాచురల్గా వాళ్ళు ఇంకొకరి గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో వాళ్ళు విని యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డైలాగులతో సహా వేరే వాళ్ళ ముందు చెప్పడం మొదలెట్టేవాడిని అంట. అమ్మ ఈడు వచ్చాడా, ఈడు విన్నాడంటే అయిపోయాం రా మనం. ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు ముందుకు వెళ్తూ ఇలా ఉన్న సందర్భాలు, ఈవెంట్స్ కానీ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అదే ఈ ఆర్టిస్ట్గా టర్న్ అవ్వడం అనేది ఎప్పుడు మొదలైంది అసలు మైండ్లో? 8th క్లాస్లో ఉన్నప్పుడే నాకు నాటక సమాజం ఉండేది. దాంట్లో కొంతమంది ఆర్టిస్టులను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి శుద్ధ బొగ్గులతో మేకప్లు వేసుకుని స్టేజ్ డ్రామాలు వేసేటోళ్ళు ఉన్నాం 10th వరకు. ఇక్కడ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక సందర్భంలో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా? అవమానాన్ని నేను అవమానంగా ఫీల్ అవ్వలే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒక ఆర్టిస్ట్గా మనం ముందుకు వెళ్ళాలనుకుంటాం. కాకపోతే చిన్నప్పటి నుంచే ఒక ఆర్టిస్ట్గా ముందుకు వెళుతూ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా కానీ ఇమిటేట్ చేస్తూ ఇలా మరి ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్ ఇలా అన్నీ చేస్తూ ప్రొడ్యూసర్గా కూడా టర్న్ అయిన సందర్భాలు అనేది కూడా కొంతమంది లైఫ్లో ఉంటాయి. మరి అలాంటి పర్సనే లోహిత్ గారు. మరి ఆయన చూడగానే మీకు అర్థమైపోతుంది, వెల్ నోన్ ఆర్టిస్ట్. ఇప్పుడు మనతో పాటున్నారు, మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ చాణక్య, ఎలా ఉన్నారు అన్న? లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. అండ్ యూ ఆల్సో లుకింగ్ గ్రేట్. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము, స్టిల్ యు ఆర్ సేమ్. నేను చాలా మంది అంటాను, అన్న నేను చిన్నప్పని చూస్తానంటే ఎవరు చూడమన్నాడు రా చిన్నప్పటి. ఇప్పుడే చూడొచ్చు కదా. సో ఇంతకు ఎలా నడుస్తూ ఉంది? ఆల్ గుడ్, గాడ్స్ గ్రేస్. అందరూ వెల్ విషెస్, ఆ విషెస్ నా మీద ఉండము. సో మై జర్నీ ఈజ్ కూల్ అండ్ స్మూత్. అండ్ అఫ్ కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. వాటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే. నాతో పాటు జర్నీ చేసిన చాలా మంది మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఇండస్ట్రీస్ వేరు, ఈ ఇండస్ట్రీ వేరు. ఎందుకంటే చాలా చోట్ల ఇంత పేషెన్స్ ఉండదు. బట్ ఇక్కడ మీకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. మీకు ప్రతి సంవత్సరం మీరు చూసుకుంటారు కదా, జాతకాలు చూసుకున్నట్టు అవమానం, రాజ్యపూజ్యం, లేకపోతే ఆదాయం, వ్యయం, ఆ 4 కరెక్ట్గా సరిపోయే ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ. ఇంతకు ఇయర్ మీకు ఎలా ఉన్నది? ఆదాయం ఎక్కువ, రాజపూజ్యం ఎక్కువ? అయితే నేను అందరికీ చూసుకోమని చెప్తా, కానీ నేను ఎందుకు చూసుకోనంటే ఒంట్లో కొవ్వు ఎంత అయితే అరిగించుకుంటావో అంతే తినాలి. నీ దగ్గర డబ్బు కూడా అట్లనే ఉండాలి. అంతకు మించి ఉంచుకుంటే ఈ 2 ప్రమాదమే. దట్స్ హౌ ఐ బ్యాలెన్స్. అందుకని ఆ నిల్వ ఉంచను, ఈ నిల్వ ఉంచను, బ్యాలెన్స్డ్గా వెళ్తుంటారు అనమాట. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అనాలనిపిస్తుంది. ఈవెన్ ఇండస్ట్రీ, మీ జర్నీ కానీ అంతా ఏంటంటే స్థితప్రజ్ఞుడు. ఏంటంటే సో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, లాభం వచ్చినా, ఏమొచ్చినా కానీ అది బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కూడా మీ దానిలో అనుకుంటున్నా. దట్స్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ చైతన్య. నేను ఏమంటానంటే, ఇప్పుడు నా దగ్గర వచ్చిన డబ్బుని, నా దగ్గరకు వచ్చిన టైంలో నేను దాన్ని సినిమాల్లో పెట్టకుండా నేను ఏదో చుట్టుపక్కల ల్యాండ్స్ కొని ఉన్నాను. నేను మణికొండలోనే 300 రూపాయలు గజం ఉండింది నా దగ్గర కోట్లు ఉన్నప్పుడు. ఓకే, నేను దాన్ని సినిమాలో పెట్టకుండా నేను అక్కడ ఒక 2 ఎకరాలు కొనుక్కుంటే ఈరోజు 100 కోట్లు ఉంటాయి నా దగ్గర ఈజీగా కదా. అలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదన్నా ప్రెసెంట్. ఉన్నారు, లేరని నేను అంట్లా, కానీ నేను హ్యాపీగా ఉన్నా కదా. నేనేమి ఇప్పుడు ఆ 100 కోట్లు లేకపోవడం వల్ల నేను రోడ్డు మీద లేను కదా. పాపం లోహిత్ కుమార్ అనే ఆర్టిస్ట్ ప్రస్తుతానికి దీనస్థితిలో ఉన్నాడు. అతని కోసం మనం ఓ చారిటీ ప్రోగ్రామ్ చేయాలని మా వాళ్ళు ఎవరు అంటలే కదా. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్. ఇంతకు మీ దృష్టిలో హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే పడుకుంటే నిద్ర రావాలి బాస్. పడుకుంటే నిద్ర రావాలి, తిన్నది అరగాలి, మనం ఉన్నప్పుడు మన చుట్టూ 10 మంది ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద హ్యాపీనెస్. నేమ్, ఫేమ్, మనీ దీనికి సంబంధించి వస్తాయి పోతాయి. వాటిని కానీ నువ్వు అనుకుంటే, ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మొన్న రీసెంట్గా మా ఒక లొకేషన్లో నా అసిస్టెంట్ వెళ్ళి
మా సార్కి ఫ్రూట్స్ అని అన్నాడంట. ఆ ప్రొడక్షన్ వాడు నేను తెలియదు కదా, నేను ఎవరో తెలియదు, మా సార్ అన్నాడు అంతే, పేరు చెప్పలేదు అతను. కానీ ఇది ఓన్లీ హీరోకి, వేరే వాళ్ళకి లేవు అన్నట్టు. అసిస్టెంట్ వచ్చి సార్ ఆడు ఏమనుకున్నాడు సార్ అసలు మీ గురించి, అసలు ఏమనుకుంటున్నాడు సార్ అసలు ఏమైందిరా అంటే ఫ్రూట్స్ ఈయనన్నాడు సార్. పోన్లే మనం కొనుక్కుందాం, ఎందుకంత టెన్షన్, ఆడు నాకు అవమానం అయింది సార్, నాకు గాలే కదరా, నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు ఇవి పట్టించుకున్నాం అనుకోండి మనం దాంట్లోంచి బయటికి రాలేము. ఇప్పుడు వాడు చెప్పగానే నాకు బీపీ ఎక్కి అసలు నేనంటే ఎవరో తెలుసా అని నేను ఆడిని పిలిపి చేయొచ్చు, సీన్ క్రియేట్ చేయొచ్చు, నేను సీన్ సితారా చేసి వదిలేయచ్చు, నేను మేనేజర్ కాల్ చేయొచ్చు, తర్వాత ప్రొడక్షన్ అని పిలిపించచ్చు, నా ఈగో చూపించచ్చు, నా ప్రతాపం అంతా చూపించచ్చు. కానీ నేను ఎవరి మీద చూపించాలి నా ప్రతాపం, పిచ్చుకల మీదనా? ఇఫ్ హీ నోస్ అబౌట్ మీ హీ డెఫినెట్లీ గివ్ ద రెస్పెక్ట్. రైట్. వెన్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, ఇఫ్ ద ఫ్రూట్ ఈస్ నాట్ ఫర్ మీ, అది నా పండు కానప్పుడు నా దగ్గరికి రాదు అనుకుంటా. నేను నా దగ్గరికి వచ్చిందే నాది, వెదర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నేను అందరికి అదే చెప్తా, మీ లైఫ్లో దాన్ని కానీ ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీ. చాలామంది ఆర్టిస్టులు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను హీరోగా చేశాను బాస్, హీరో నుంచి ఐ ట్రాన్స్ఫర్మ్ మై సెల్ఫ్ టు అదర్ క్యారెక్టర్స్, నవ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ టు ఫాదర్ రోల్స్. నేను ఇంకా అదే ఫీల్ అయితే ఎలాగా? I have to give chance to somebody else, right? ఎంతసేపు నేనే ఆ చైర్లో కూర్చుంటే ఎట్లా? లెట్ సంబడి ఎంజాయ్ దట్. కానీ ఎవరికైనా కానీ లోపల ఒకటి ఉంటుందన్న, ఏంటంటే ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు అరే ఇలా చేసి మనం ఈ ప్రజెంట్ ఇలా ఒకటి స్టెప్ దిగేసి మనం జర్నీ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము, ఇలా అనేది కూడా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు హౌ డు యూ మేనేజ్ దట్ థింగ్స్? ఏంటంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఏంటంటే హీరోగా చేసిన తర్వాత మరి ఆర్టిస్ట్గా చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కానీ అదే నేను అనుకున్నది ఏంటంటే, నేను హీరో అవ్వాలని నేను రాలేదు, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. స్టిల్ ఐ బిలీవ్ దట్ నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్ బాస్. నేను భక్తితో చేసే పని, ఒక ఇదితో చేసే పనిలో ఎట్లా ఉంటుందంటే, నేను అందుకనంటే చాలామంది గుడికి వెళ్తారు టప్మని ఏదో ఇట్లా అనుకుంటారు, ఇట్లా తిరుగుతారు, చేస్తారు. అది టైంపాస్ పని. ఏంటంటే నువ్వు ఏదో చూపించుకోవడం కోసం వెళ్ళావు అనుకుంటాను నేను. నీలో ఎంత పరవశం ఉండాలి అంటే, విగ్రహాన్ని చూసినప్పుడు నీకు తెలియకుండా నీ కళ్ళలో ఒక తడి అనేది వస్తే దట్ ఈస్ ద రియల్ థింగ్. ఇప్పుడు నేను చేసే పని దగ్గర నేను అలానే ఉంటాను. ఓకే, నేను ఐ నెవర్ యూజ్ గ్లిజరిన్. ఎమోషన్ సీన్స్లో చాలామంది గ్లిజరిన్తో యాక్ట్ చేస్తారు, నా బాక్స్లో గ్లిజరిన్ ఉండదు. ఆ సీన్ అట్లాంటిది అన్నప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ సీన్లో నువ్వు ఉండాలి, నీకు రావాలి, అంతే తప్ప నీకు ఎన్నిసార్లు అయినా వస్తుంది. ఓకే, అలా ఉంటేనే చెయ్యాలి. కానీ ఒకవేళ ఎప్పుడైనా కానీ ఈ ఎమోషనల్ సీన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువ టేక్స్ కానీ అలా పడుతూ ఉన్నప్పుడు ఆ ఫీల్ అనేది కూడా క్యారీ చేయాలంటే నేను 100 టేకులు చేయండి తెచ్చా నేను. ఎందుకంటే నేను ఈ పని కోసం వచ్చా, నేను అల్లా టప్ప ఇట్లా వచ్చిపోవడం కోసం రాలే కదా. ఈ పనిని నేను ఇష్టపడ్డా, ఈ పనిని ప్రేమించా, దీనికోసం నేను వదులుకునే ఎన్నో ఉన్నాయి. ఓకే, నేను డబ్బు సంపాదించడం కోసమే అయితే నేను ఇక్కడ రావద్దు. ఎందుకంటే నేను ఐ వాజ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ జాబ్, నేను అది వదిలేసుకొని ఇటు వచ్చా. ఓకే, సో ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ జర్నీ. నేను ఐ లవ్ దిస్. నేను అందుకే అంటా, నేను ఊరికే ఏదో టప్ అని ఇది కాదు. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ది క్యారెక్టర్ ఇఫ్ ఐ గివెన్ ఎ క్యారెక్టర్. ఓకే, అట్లా నన్ను ఇష్టపడే డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నాకు మల్లేని రాధాకృష్ణ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఫస్ట్ నాకు బ్రేక్ ఇచ్చింది ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఓకే, అంటే అవకాశాలు చాలా ఇచ్చారు నాకు. డి సురేష్ కుమార్ కానీ, ఆ తర్వాత బాపు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ బుడుగులో. బట్ అవేం నాకు బ్రేక్ ఇవ్వలే. బట్ ఫస్ట్ బ్రేక్ ఐ గాట్ త్రూ మనసు చూడతరమా అని ఒక సీరియల్లో వచ్చింది. అనంతనాగ్ నా ఫాదర్ క్యారెక్టర్, రామప్రభ నా నానమ్మ, పెద్ద కాస్టింగ్ మధ్యలో అసలు నిజంగా చెప్పాలంటే ఇమేజ్ లేకుండా వచ్చి ఫిక్స్ అయిన నేనే. దానికోసం పెద్ద పెద్ద వాళ్ళు పోటీ పడ్డారు ఆ రోజున ఆ క్యారెక్టర్కి. ఆడిషన్ చేసిన రోజున ఆ ఆడిషన్లో నన్ను అనంతనాగ్ కొడుకుగా యాక్సెప్ట్ చేయడానికి కారణం నా జుట్టే. ఎందుకంటే ఆయనది సిల్కీ హెయిర్, నాది సిల్కీ హెయిర్, ఈ రెండు మ్యాచ్ అయినాయి. అంటే తండ్రి కొడుకులు అంటే వీళ్ళు దగ్గరగా ఉన్నారు కదా, వేరే వాళ్ళు మరీ కాంట్రాస్ట్ ఉన్నారు అనే ఉద్దేశంలో వేరే వాళ్ళని వద్దనుకున్నారు. అదర్వైజ్ సినిమాల్లో హీరోగా చేసిన వాళ్ళని పెట్టుకున్నారు ఆ టైంలో. సో వాళ్ళని కాదనుకుని నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్కి మల్లేని రాధాకృష్ణ చూస్ చేసుకున్నప్పుడు ఒక అమాయకత్వం ఉండాలి, ఆ స్ట్రగుల్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఆయన ఆయన నా క్యారెక్టర్ అంతా చెప్పిన తర్వాత
ఫర్ 1000 ఎపిసోడ్స్ ది సీరియల్ రన్. నాకు పెద్ద బ్రేక్ అది. అక్కడ నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. ఓకే. మళ్ళా తర్వాత పుత్తడి బొమ్మ ఆయనే చేశారు, అగైన్ బ్లాక్ బస్టర్. తర్వాత మా ఇద్దరికి మా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆయన వేరే సీరియల్ చేస్తున్నారు, నేను బిజీగా ఉన్నా, ఇది చేస్తున్నాం, ఇది తర్వాత మేము ఇద్దరం రెగ్యులర్గా మాడుకుంటూ ఉంటాం. కానీ ఆ తర్వాత అరే పలానా సీరియల్లో ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటాం, అది బాగుంటుంది చేద్దాం అది ఇది అనుకుని మళ్ళీ ఆయనే వద్దొద్దు నువ్వు చేస్తే అసలు వేరే చేయాలి లేదు అంటే ఆయనే ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాడు ఈ క్యారెక్టర్లో. ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ కలిసినప్పుడు కూడా కొడదాం మళ్ళీ ఒకటి చేద్దాం అంటే అప్పుడు ఎట్లా అనిపిస్తుంది నాకు, ఇప్పుడు నేనే క్యారెక్టర్ కావాలనుకుంటే రేపే ఎంట్రీ ఇస్తా ఆయన సీరియల్లో. ఓకే. రన్నింగ్ సీరియల్లో ఎంట్రీ ఇచ్చేయచ్చు. ఐఎమ్ నాట్ లుకింగ్, ఆయన కూడా నన్ను అట్లా చూడట్లా. హీఈస్ హ్యావింగ్ సమ్ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ని నేను తీసుకురావాలంటే క్యారెక్టరేషన్ ఉండాలి. మీలో అలాంటి పొటెన్షియల్ చూసిన పర్సన్ ఆయన ఒకరేనా? అట్లా నాకు అసలు ఎందుకంటే నాకు ఇప్పుడు ఆర్కా మీడియా ఉంది, ఆర్కా మీడియాలో ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్లో ఉన్నా. యాటా సత్యనారాయణ గారు చేసిన ఇప్పుడు నా పేరు మీనాక్షి ఉంది, నా పేరు మీనాక్షి అది మళ్ళీ నాకు 2nd లెవెల్ అట్లా తీసుకెళ్ళింది. అట్లా చూస్తే ఈవెన్ యండమూరి వీరేంద్రనాథ్ గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు అయితే ఒకసారి నేను మిమిక్రీలు చేస్తుంటే లోహిత్ మిమిక్రీలు మానే అన్నాడు. సార్ నేను బాగా చేయట్లేదా అన్నా. అంటే బాగా చేస్తున్నావు కానీ నువ్వు దానికన్నా యూఆర్ వెరీ గుడ్ యాక్టర్. ఓకే. ఊరుకోండి సార్ మనకి ఎవరు ఇస్తారు అవకాశాలు, పొట్టగడవాలి కదా సార్, యూఆర్ మై హీరో అండ్ నెక్స్ట్ మై సీరియల్ అన్నాడు. ఆయన డైరెక్ట్ చేశారు. ఓకే. లేడీస్ హాస్టల్, ఐఎమ్ ద డైరెక్టర్. కోదండరామరెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు చిరంజీవి గారితో 28 సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వ్యక్తి. ఆయన ఈటీవీకి 2 మినీ మూవీస్ చేస్తే 2 నేనున్నా. సో అట్లా నేను డైరెక్టర్ మీర్ గారు, అశోక్ రావు గారు బొమ్మరిల్లు, గోరింటాకు, దర్ ఆర్ మెనీ డైరెక్టర్స్ హూ లవ్ మీ లైక్ ఓకే ఈ జర్నీలో ఇట్లా లవ్ చేస్తున్నాం. అంటే అన్న ఈ 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో అప్పుడే టీవీలో వచ్చి బాగా చూస్తూ ఇట్లా ఉన్న సందర్భాలు కానీ అండ్ ఆ టైంలో సీరియల్స్ అండ్ ఇవన్నీ అప్పుడే అలవాటు అవుతున్నాయి. అవును. కానీ ఆ టైంలో ఉన్న వాళ్ళకి మాత్రం మీరు బాగా నోటెడ్ అనుకుంటా అసలు. అంటే గమ్మత్తు అసలు యాక్చువల్గా ఫస్ట్ సినిమాకి లాంచ్ అయినా నేను. సినిమా స్టార్ట్ అయిన జర్నీ తర్వాత గ్యాప్ వచ్చింది, మళ్ళీ సినిమాలు రాలేదు అనే కన్నా నేను సినిమా కోసం నేను చేసిన ప్రయత్నం ఏంటి, నేను ఏ ఆఫీస్కి వెళ్ళను, ఎక్కడ నా ఫోటోలు తీసుకొని వెళ్ళను, నాకు తెలిసిన వాళ్ళు పిలిస్తే యాక్ట్ చేయాలనుకుంటా తప్ప నాకు నేనుగా ఎక్కడ ప్రొజెక్ట్ చేసుకోలేదు, ఎవరిని అడగలేదు. నాకు ఇప్పటికి వచ్చిన అవకాశాలన్నీ కూడా అందరూ వాళ్ళు ఎక్కడో చూసి పిక్ చేసుకుని ఇంకో దగ్గర నుంచి నెంబర్ పిక్ చేసుకుని నాకు కాల్ చేసి అవైలబుల్గా ఉన్నారా లేదా ఇట్లా అంటే చేయడమే. ఓకే. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండాలని మీరు ఇంత దృఢ నిశ్చయంతో వచ్చిన పర్సన్, కానీ ఇక్కడ అడగడానికి కానీ లేకపోతే ఇలా వెళ్ళి ఆఫీస్లో వెళ్ళి మీట్ అవ్వలేకపోవడానికి కానీ ఏంటి రీజన్స్ ఏంటి? అది ఒక రకంగా తప్పే. అంటే ఇప్పుడు నేను చాలామంది ఏమనుకుంటారు, ఒకటి పొగరు అనుకోవచ్చు, రెండోది వీడికి బలుపు అనుకోవచ్చు, వాళ్ళు ఏమన్నా అనుకోనండి. కానీ నేను ఒకటి ఉన్నానని వాళ్ళకి తెలియాలి కదా. దట్ ఈస్ అ మైనస్. ఐ టెల్ దిస్ ఎగ్జాంపుల్ టు అదర్స్ ఆల్సో హూ ఆర్ కమింగ్ నౌ. యువర్ పిఆర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హౌ కమ్స్ ద పిఆర్? పిఆర్ ఎట్లా వస్తుంది మీకు? మీకంటే మేనేజర్ సర్కిల్ లేకపోతే డైరెక్టర్ సర్కిల్ ప్రొడక్షన్ హౌసెస్కి యూ ట్రై టు గివ్ దట్ యువర్ దిస్ ఆప్షన్ అనేది వాళ్ళకి తెలియాలి ఆ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు. సో అట్లాంటి ఒక అప్రోచ్ అయితే ఉండాలి. బట్ ఆ పిఆర్ని నేను మిస్ చేసుకున్నా కాబట్టి నాకు చాలా ఛాన్సులు మిస్ అయినాయి. ఒకవేళ అక్కడ ఆ రోజుల్లో మీరు కనుక కొంచెం అగ్రెసివ్గా తిరిగి, ఎందుకు అగ్రెసివ్గా తిరిగి, నేను స్నేహగీతం నేను చేసినప్పుడు, ఓకే, స్నేహగీతంలో సందీప్ కిషన్ హీరో, అట్లూరి వెంకి హీరో, చైతన్య కృష్ణ హీరో, 3 హీరోలు. నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తే నేను వెన్నెల కిషోరే. దాంట్లో మంచి పేరు వచ్చింది నాకు. అది టేక్ ఆఫ్ కానీ కరెక్ట్గా నేను యూజ్ చేసుకొని ఉంటే డెఫినెట్గా ఇండస్ట్రీలో ఐ వుడ్ హావ్ బీన్ సమ్వేర్. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను ఎక్కడ గ్యాప్ లేదు కదా నాకు. నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకొని వచ్చాను నేను. మీరు చూసే పర్సెప్షన్ ఏంటి, అరే లోహిత్కి రావాల్సినంత గుర్తింపు రాలేదని మీరు అనుకున్నారు అనుకుందా. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు పట్టడం, ఇప్పుడు నన్ను అందరు గుర్తుపడతారా? ఎస్. గుర్తింపు లేదు, గుర్తుపట్టడం లేదు, ఈ రెండింటి మధ్యలో చిన్న గీత ఉంది మీకు. అంటే ఇప్పుడు నేను వెళ్తే బౌన్సర్స్ అక్కర్లేదు,
దట్ ఈస్ అ కమర్షియాలిటీ. ఐ మిస్ ద కమర్షియాలిటీ. ఓకే. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను ఆ జోన్లో లేను కదా, నేనైతే ఏ రోజు ఖాళీ లేను. కానీ పొటెన్షియల్ ఉండి కూడా, కానీ అక్కడ హైట్స్కి రీచ్ అయ్యే ఆప్షన్ ఉండి కూడా మీరు ఆ ఒక్క స్టెప్ అనేది ఎందుకు వేయలేకపోయారు అనేది అభిమానిగా చైతన్య నువ్వు అన్నది కరెక్టే. నేను మళ్ళీ చెప్తున్నా, నేను పిఆర్ని నేను పెట్టుకోలేదు. నేను నాకెవరిని నేను మేనేజర్ని పెట్టుకోలేదు. ఎవరన్నా మాట్లాడితే నేనే మాట్లాడా. నా కాల్కి ఎవరు మాట్లాడినా నేనే మాట్లాడా. మెసేజ్ పెడితే నేనే మాట్లాడతాను కాబట్టి నేనే. యా ఐ ఇట్ మే బి ది మైనస్ ఫర్ మీ. ఐ డూ అగ్రీ. నేను కాదని నేను అంటలేను, కానీ నేను ఖాళీ లేను అంటున్నా. ఇప్పుడు ఎందుకు, నేను రీసెంట్గా కేసీఆర్ అని ఒక సినిమా చేశాను కదా, నాకు మంచి పేరు వచ్చింది, నో డౌట్ ఆఫ్ ఇట్. దాని తర్వాత మీరు నమ్మరు, జనవరిలో నాకు 3 సినిమా ఆఫర్లు వచ్చినాయి, మంచి పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి వచ్చినాయి, కానీ నా డేట్స్ లేవు. ఇప్పుడు వాళ్ళు అడిగిన డేట్స్కి మనకు మ్యాచ్ అవ్వకపోతే అది మిస్ అయిపోయినట్టే. ఏం చేయగలం? ఏం చేయలేం. కానీ ఒక ఆర్టిస్ట్గా ఈ డేట్స్ మేనేజ్ చేయడం అనేది బాధ అనేది మాత్రం ఉంటుంది. అరే మిస్ అయిపోయాను. నేను ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ రామ్ గారి సినిమాలోనే నాకు వచ్చింది, రెడీ ఉన్న సినిమా, పెద్ద సినిమా. కాకపోతే అప్పుడప్పుడు నేను ఎక్కడ సాటిస్ఫై అవుతానంటే, పెద్ద హీరోలతో చేసిన సినిమాల్లో ఫోకస్ ఎప్పుడు మన మీద ఉండదు. ఓకే. ఇప్పుడు నేను పోటుగాడు సినిమా చేశాను, 4 హీరోయిన్లు, మనోజ్ హీరో, ఫస్ట్ హీరోయిన్కి మొగుడిని నేను. ఎడిట్ చేయాల్సి వచ్చిన టైంలో మై క్యారెక్టర్ వాజ్ ఎడిటెడ్ మోర్, ఎందుకంటే వాళ్ళ కమర్షియాలిటీ ఉంటుంది, అవన్నీ చూసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మహర్షి మూవీలో చేశాను, మీరు అనుకుంటారు ఎక్కడున్నా అంటారు ఇప్పుడు నన్ను. కొంచెం ఆలోచిస్తున్నా నేను ఎక్కడున్నారా ఏంటని. మరి పూజా హెగ్డేకి బ్రదర్ని, ఓకే, మహేష్ బాబు గారికి బావని, మరి గుర్తుపెట్టాలి కదా మీరు. కానీ మహేష్ లాంటి ఒక చార్మింగ్ హీరో ఉన్న ఫ్రేమ్లో ఇంకెవడన్నా కనపడతాడా? ఆ ప్లేస్లో ఇంకో హీరో ఉన్నా కూడా కనపడ్డు. అంటిల్ అన్లెస్ దట్ ఈస్ సెంట్రిక్ ఫోకస్డ్ ఆన్ మహేష్. ఇప్పుడు నేను డైరెక్ట్గా మహేష్తో మాట్లాడడము, నేను డైరెక్ట్గా మహేష్తో పోటాపోటీ ఉంటేనే తప్ప, అట్లాంటప్పుడు ఇంకా వేరే అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తే వేస్ట్ కదా. అందుకని నేను కొంత చూజీ అయిపోయా. ఓకే, అది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఆ మాత్రంకి లెట్ దెమ్ సంబడి ఎల్స్ డూ. ఇప్పుడు పలానా సినిమాలు లిస్ట్ చెప్పుకోవడానికి పనికొస్తాయి తప్ప మనం పొడిచింది ఏమి ఉండదు కదా. ఓకే. సో అందుకని ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో బెటర్ క్యారెక్టర్సే వచ్చినాయి. లైక్ ప్రెషర్ కుక్కర్, ఐ మీన్ నెగటివ్ లీడ్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు యద్భావం తద్భవతి అని ఒక మూవీ వస్తుంది, వరుణ్ సందేశ్ హీరో, ఐఎమ్ ద విలన్. ఓకే. అసలు తగ్గడా విలన్ అంటే మీరు ఊహించరమ్మా, ఇంత 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 కన్నింగ్, ఇంత క్రియలు ఉంటారా అని అనిపించేంత క్యారెక్టర్ అది. సో ఎస్, అట్లాంటివి వస్తే ఇష్టం అనిపిస్తుంది చేయడానికి కూడా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు ఇప్పుడు చూజీగా వెళ్తున్నారు అనుకోవచ్చు. అనుకోవచ్చు అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దాన్ని చింపు వదిలేయాలనే పరిస్థితిలో ఉంటా. ఓకే. కానీ దానికోసం పరిగెట్టడానికి ఏం చేయాలనేది ఇంక మీలాంటి వాళ్ళు, అరే ఈడొకడు బాగానే చేస్తాడు, ఈయన్ని వాడుకోండిరా అని మీరు చెప్పాలి. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది అన్న, ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు కూడా ఆ పొటెన్షియల్ ఉంది, కానీ సరిగ్గా ఎక్కడ ఎవరు యూజ్ చేసుకోలేకపోయారే అని ఒకటి ఉంటుంది కదా. అలా మీ విషయంలో మాత్రం అనిపించేటప్పటికి నేను అడిగాను. కమర్షియల్ మీడియం లాగా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జనవరిలో ఒక సినిమా రిలీజ్ అయింది. నేను ఇట్ వాజ్ మల్టీలింగ్వల్ షార్ట్ ఇన్ మలయాళం. యాక్చువల్గా తెలుగు నుంచి ఒక ఆర్టిస్ట్ని మలయాళం సినిమాలో తీసుకుంటారు అసలు ఇంపాసిబుల్. ఐఎమ్ దేర్ ఇన్ డియర్ శ్రీకృష్ణ. చూడండి మీరు, డియర్ శ్రీకృష్ణ అనే సినిమా రిలీజ్ అయింది. దాంట్లో డాక్టర్ సునీల్ అనే ఒక క్యారెక్టర్కి వెన్ ద షాట్ దే చూస్డ్ మీ ఫ్రమ్ ఇక్కడ నుంచి నన్ను పిక్ చేసుకొని తీసుకెళ్లారు అక్కడికి. కేరళలో ఐ వాజ్ షూటింగ్ ద మూవీ. మమతా బైజు దాంట్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేశారు. ప్రేమలు హీరోయిన్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేశారు అందులో. రైట్. విష్ణువర్ధన్ గారు, నేను, అంటే ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి నేను చేసేసి అదొక ఇన్స్పైర్డ్ స్టోరీయో సంథింగ్, ఆయన లైఫ్లో జరిగిన స్టోరీని తీసుకొని చేసిన రియల్ స్టోరీ. సో అట్లా అంటే నాకు ఎమోషనల్ క్యారెక్టర్స్ని నేను బాగా చేయగలుగుతా. ఓకే. కామెడీ బాగా చేయగలుగుతా, నెగిటివ్ బాగా చేయగలుగుతా. హీరో అనే పదానికి నేను ఎందుకు దూరం అంటే,
నాకు డాన్సులు ఇవి మనకి ఎక్కువ, ఏం చేసినా నాకు కామెడీయే. ఓకే. సో ఐఎమ్ ఫన్ లవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అది అమ్మాయిల వెనకాల డాన్సులు చేయడాలు వీటికి ఫస్ట్ నుంచి దూరం కాబట్టి మనం ఫస్ట్ నుంచి దూరం అనుకున్నాం. అదర్వైజ్ స్టోరీ బేస్డ్ అంటే చెప్పండి, ఐ డూ ఇట్. అంటే మీరు ఇలా అంటున్నారు కాబట్టి ఒక చిన్నది మాట్లాడుకుందాం. థాయిలాండ్ ఎలా ఉంది? థాయిలాండ్ బాగుంటుంది కదా. ఎవరి గోల వాడితే మూవీలో ఎవరిగోలో పడితే వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నాకు లగడపాటి శ్రీధర్ గారు, మా ఇద్దరు జర్నీ చాలా మందికి తెలియని జర్నీ. నేను యాక్చువల్గా వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సహారా ఇండియా గ్రూప్ యాజ్ రీజనల్ మేనేజర్, ఐ వాజ్ ఫ్రెండ్లీ అసోసియేటెడ్ విత్ హిమ్. ఓకే. తను ఎంతసేపు ఒక ఆఫీస్లో కూర్చుని తనేమో సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మేము ఇద్దరు సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఆఫీస్లో కూర్చుని. ఇద్దరు కొలీగ్స్ అన్నా? కాదు, సంబంధం లేదు. మేము ఆయన ల్యాంకో, నేను సహారా, అండ్ హీ వాజ్ లగడపాటి రాజగోపాల్ గారి ఓన్ బ్రదరు. హీ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ల్యాంకో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, ఆ కంపెనీకి. ఓకే. సో ఆ టైంలో నేను ఈవెంట్స్ ఇవన్నీ బాగా చేస్తూ ఉంటే యాక్చువల్గా వాళ్ళ పెద్ద అబ్బాయిది బర్త్డే ఒకటి ఉండింది, దానికి సంబంధించిన డిస్కషన్స్ ఏవో ఉంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. లోహిత్ నాకు ఇది ఎలా అలా చేయాలి ఇలా చేయాలని మాట్లాడుకుంటున్నాం. అన్న టైంలో సడన్గా ఉండి, అంటే మీరు బాగుంటారు, మీరు సినిమాలు ఎందుకు చేయకూడదు అన్నాడు. అన్న ఇది ఎప్పుడన్నా? ఏ ఇయర్? దిస్ 2000. ఓకే. 24 years బ్యాక్, 99, 2000 ఆ టైంలో. అన్న తర్వాత ఆ సినిమాలు చేస్తే బాగానే ఉంటుందండి, అసలు జాబులు చేసుకుంటూ సినిమాలు ఇవ్వడం చేయగలడండి, మానేయండి. పొద్దున్న లేస్తే నెల తిరిగితే మనకు పాలకు కట్టాలి, పేపర్కి కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, మెయింటెనెన్స్ కట్టాలి, ఇంకో ఉంటాయి అంటే అవునా, అన్నిటికి కలిపితే ఎంత అవుతుండొచ్చు అన్నాడు. అంటే మినిమం మనము వాళ్ళు మన కోసం చూడొద్దంటే ఇంటికి ఆ టైంలో ఇంటికి ఒక 10,000 పంపించాం అనుకోండి, 10,000 ఇచ్చేస్తే ఇంకా మన గురించి వాళ్ళు బాధపడరు. మన పని మనం ఏదో వేసాలైనా వేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ ప్రకారం. అంటే ఐ గివ్ ఎన్ ఆఫర్ వెన్ యూ కమ్ అన్నాడు. ఏం వెంటనే వాళ్ళ సెక్రటరీని పిలిచి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్, ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ టు ల్యాంకో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఒకటి డిప్యూటీ మేనేజర్ పిఆర్ అని ఒక డిజిగ్నేషన్ టైప్ చేయించి కాస్ట్ ది కంపెనీ అని ఏదో చేసి మొత్తానికి ఒక అపాయింట్మెంట్ లెటర్ తీసి నా చేతిలో పెట్టాడు. ఓకే. నేనేమో అక్కడ పెద్ద పొజిషన్లో ఉన్నా, రీజనల్ మేనేజర్ అంటే నా కింద ఒక 20,000 మంది ఫీల్డ్ స్టాఫ్, ఒక 100 మంది బ్రాంచ్ మేనేజర్లు, అంత హడావిడి అంత. అటు చూస్తేనేమో జాబ్ కెరీర్ కావాలా, నీకు ఈ కెరియర్ కావాలా, సినిమా ఇంట్రెస్ట్. ఇతనేమో ఇలా పెట్టాడు, ఇది జోకా ఇది సీరియస్ అయ్యేది అర్థం కాని పరిస్థితి. దెన్ గివ్ మీ ఎ డే, ఐ వెంట్ హోమ్, ఐ ఆస్క్డ్ మై వైఫ్, సీ దిస్ ఈస్ ద సిచ్యువేషన్. అంటే నీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ చెయ్యి, ఐ సపోర్ట్ యూ, ఐ నో దట్ వాట్ యు ఆర్, నాకు తెలుసు. కాదు ఇక్కడ ఆఫర్ ఏంటి, వీలున్నప్పుడు ఆఫీస్కి రా, నాకు గైడ్ చేయి తప్ప నీ లిటరల్గా వేరే ఏం ఉండదు. సో లిటరల్గా నీకు ఇది అని ఏం ఉండదు, బట్ వాట్ ఎవర్ యూ ఫీల్ యూ కంట్రిబ్యూట్ టు ది ఆఫీస్, అదర్వైజ్ యూ కెన్, నీకేమైనా షూటింగ్లో వస్తే హ్యాపీగా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ ఫ్రీడమ్ ఉంది, అక్కడ ఫ్రీడమ్ లేదు. అక్కడేమో 25 రోజులు బిజీగా ఉన్నాను, కొన్నిసార్లు టూర్లలో వెళ్తే 2 months 3 months కూడా టూర్లలో ఉంటాను. ఓకే. సో అనుకుంటే సరే, వెన్ షీ సెడ్ ఓకే అని, దెన్ ఐ సెడ్ ఎస్ అని. ఇక్కడ దీన్ని తీసుకుని దాన్ని రిజైన్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు, 3 నెలలు నన్ను అక్కడ హోల్డ్ చేశారు. అట్లెట్లా వదులుకుంటాం, నిన్ను యూఆర్ ఎ వెరీ లాయల్ ఎంప్లాయీ, అది నేను అన్నా నా ఇంట్రెస్ట్ అక్కడ ఉంది. దెన్ వై కాంట్ యూ కమ్ యాజ్ ఎ హెడ్ టు సహారా టెలివిజన్ ముంబై, నీ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది కదా, నువ్వు హెడ్ చేసుకో అన్నారు. నేనన్నా ఆల్రెడీ కమిటెడ్, ఎందుకంటే ఇక్కడ ఏ కండిషన్స్ లేకుండా నాకు ఒక వ్యక్తి నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఇంకోటి ఎట్లా అని నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేమిద్దరం మా ట్రావెల్లో సినిమాలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పటికి మీరు శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తే సినిమా కథ విన్న తర్వాత దీంట్లో లోహిత్కి ఏ క్యారెక్టర్ ఉండి అంటాడు, ఎవరికి అర్థం కాదు. వీళ్ళిద్దరు బాండింగ్ ఏంది అసలు, ఆడెవడు అసలు, స్టైల్లో అలాగే ఉంటుంది, అన్నిట్లో అన్ని. సో ఎవడి గోల వాడిది సినిమా ఫస్ట్ ఎప్పుడైతే అనుకున్నామో, దెన్ నేను ఎలా ఉంటానంటే నాకు అన్ని పనులు చేయాలనుకుంటా.
బికాస్ సిన్స్ ఐ కేమ్ ఫ్రమ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. బాపు గారికి అసోసియేట్గా చేసి వచ్చాను నేను, కాబట్టి నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ తెలుసు, ఆ వర్క్ అంతా తెలుసు. సో ట్రైన్ చేయడం కానీ ఇవి చేయడం కానీ, కార్పొరేట్ వరల్డ్లో ఉన్నా నాకు మేనేజ్మెంట్ తెలుసు. టైం మేనేజ్మెంట్ నుంచి మొదలెడితే మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, హ్యూమన్ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్, ట్రావెల్ మేనేజ్మెంట్ అన్నీ తెలుసు. ఓకే. కాబట్టి ఈ ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు దెన్ ఇమీడియట్లీ ఐ సైడ్ ఓకే ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. దెన్ అందరికీ పాస్పోర్ట్ లేని వాళ్ళకి పాస్పోర్ట్లు చేపించి, ఎయిర్ టికెటింగ్ చేపించి, తర్వాత దాంట్లో క్యారెక్టర్ నేనే, అక్కడ మేనేజర్ నేనే, లోకల్గా బ్యాంకాక్ మొత్తం నేనే మేనేజర్. ఓకే. ఓకే. 66 days nobody was there. I was only the one stayed for 66 days stretch in Bangkok. సార్ అక్కడ బ్యాంకాక్లో అక్కడ ఎవడిగోలే వాడిదే మూవీలో కూడా సో బేరర్ పాత్రలో ఒక పర్సన్ వేశారు చూడండి సార్, కొంచెం సింగ్ పాత్ర. అవును, ఆయన కూడా అక్కడ బాబీ గారా? బాబీ. ఆయన కూడా చాలా మూవీస్ లో అక్కడ మేనేజర్. బాబీ యాక్చువల్ గా ఈజ్ అ కోఆర్డినేటర్. ఓకే. తనే అన్ని సినిమాలు కోఆర్డినేట్ చేస్తాడు. హీ వాజ్ ఇన్ ద బిగినింగ్. మా సినిమా చేసినప్పుడు అసలు అక్కడ ఏం లేదు. ఇప్పుడు మీకు బ్యాంకాక్ లో పటాయాలో బాబీ అంటే ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్. విల్లాలు, ఇండియన్ రెస్టారెంట్, 500 మంది కూర్చున్నంత పెద్ద రెస్టారెంట్ ఉంది అతనికి బ్యాంకాక్ లో. మీకు బ్యాంకాక్ షూట్ అంటే ఇండో బ్యాంకాక్ కంపెనీ, అతను చేయకుండా ఇంకెవరు చేయలేరు. హీ కెన్ మేనేజ్ ఎనీథింగ్. అటు విజయవాడ అతను. సో టూరిస్ట్కి వెళ్ళి ప్లేస్ నచ్చి, బ్యాంకాక్ నచ్చి సెటిల్ అయిపోయాడు అక్కడ. ఓకే. కానీ మీ లైఫ్లో ఈ 66 days అనేది కూడా దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ కదా? డ్యూ నో 66 days ఐ డింట్ హ్యాడ్ నా రెగ్యులర్ ఫుడ్ కాదు. ఎందుకంటే నాకు ఈ సీ ఫుడ్ అది ఇదంతా నాకు ఆ స్మెల్ కూడా పడదు. ఓకే. వెజిటేరియనా? కన్వర్టెడ్ వెజిటేరియన్. ఇది ఆ టైంలోనే? ఆ టైంలో నేను ఐ లివ్డ్ ఓన్లీ ఆన్ పీనట్స్ అండ్ కార్న్, బాయిల్డ్ కార్న్. ఓకే. అంతే, వేరే ఏం తినలే. అప్పుడప్పుడు బ్రెడ్తో చేసిన గార్లిక్ బ్రెడ్ ట్రీట్ ఒకటి దొరుకుతుంది, అది తినేవాడిని అంతే. మీ లైఫ్లో ఇంకా విసిగా వచ్చింటుంది పీనట్స్, ఆ కార్న్. ఇప్పటికీ అంతే, నాకు ఇష్టం అవి. పీనట్ కనబడితే ఫస్ట్ తినేయటమే. ట్రావెల్లో ఫస్ట్ ఉంటే ఆ పీనట్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవటం. ఓకే. బాయిల్డ్ కార్న్ కానీ, కార్న్తో చేసిన వెరైటీస్ కానీ చాలా ఇష్టం లైఫ్. సో అదర్వైజ్ బ్యాంకాక్ ఈజ్ ద ప్లేస్. ప్రతి ఒక్కరిని నేను అక్కడికి వెళ్ళమంట. బ్యాంకాక్ని చాలామంది చూసే యాంగిల్ వేరు, నేను చూసిన యాంగిల్ వేరు. ఓకే. చాలామంది బ్యాంకాక్ అంటే దే గో ఫర్ సంథింగ్ ఎల్స్. ఏదో ఒక ఫుట్ మసాజ్ నుంచి మొదలెడితే ఆ తర్వాత అన్ని మసాజుల దాకా అనుకుంటారు వాళ్ళు. అది అంతవరకే మీరు ఆగిపోతే మీ మైండ్ సెట్ అక్కడికి ఆగిపోతుంది. కానీ ఇఫ్ యూ గో రియల్లీ అండ్ ఎక్స్ప్లోర్ ఇన్ ఎ డిఫరెంట్ వే, బ్యాంకాక్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఓకే. వాళ్ళు దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. వాళ్ళు ప్లస్ నో చీటింగ్. బ్యాంకాక్లో చీటింగ్ చూడడం. ఓకే. ఫేర్గా ఉంటారు, ఫేర్ ఎనఫ్. చీటింగ్ గీటింగ్ చేస్తే మనమే చేయాలి. ఇప్పుడు ఆ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రీసెంట్ టైమ్స్లో కానీ ఎప్పుడైనా వెళ్ళారా మళ్ళీ? ఏమన్నా 3-4 సార్లు వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? లేకపోతే కంట్రీ చాలా డెవలప్ అయింది. ఫస్ట్ నుంచి చూస్తే మళ్ళీ చాలా, అదే అన్నా నేను, దే ప్రోగ్రెస్డ్ ఎ లాట్. ఓకే. ఇప్పుడే మీరు చూడండి కరెన్సీ డిఫరెన్స్ కూడా చూస్తే, మేము ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఎంత, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 1 రూపీ 1.17 రూపీ అంతే డిఫరెన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 రూపీస్ 5 రూపీస్కి వచ్చేసింది అది. రైట్. అంటే వాళ్ళు ప్రోగ్రెస్ అయినట్టు కదా, మనం ఎక్కడ ఉన్నాం. అదే అంట నా యాంగిల్ ఇట్లా ఉంటుంది. ఓకే. చాలా మంది ఏమో చిన్న విషయాల దగ్గర ఆగిపోతారు, ఆ ఒక్క విషయం దగ్గర ఆగిపోతారు. మొత్తానికైతే బ్యాంకాక్ విశేషాలు బాగున్నాయి సార్ మీ దగ్గర అయితే. లైఫ్లో యూ షుడ్ గో. ఓకే. యూ షుడ్ గో అండ్ యూ ఎక్స్పీరియన్స్. సార్ మీరు ఎప్పుడైనా కానీ ఇలా మిమిక్రీ అనేది ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసిన తర్వాత చేస్తూ ఉన్న సందర్భంలో ఎవరైనా కానీ మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేయడం కానీ, అరే ఏంటి అని మీరు చేస్తున్న పనిని క్రిటిసైజ్ చేసిన సందర్భాలు కానీ, గేలి చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పోలేడన్నా ఎపిసోడ్ చేయొచ్చు వాటి మీద. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో చైతన్య, మీలో ఆ అవమానం లేకపోతే ఫైర్ లేదు. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ ఎనీ వన్. బాస్ 2000 కోట్ల బిజినెస్ చేసిన సినిమాలో హీరోగా చేసిన అతడికే తప్పలే అవమానాలు. మనం ఎంత ఉన్నా కదా. అందుకని లైఫ్లో ఇవన్నీ పాజిటివ్గా తీసుకుని అక్కడి నుంచి దాన్ని మర్చిపోయి నీ లక్ష్యం ఏంటో నీ ముందు ఉంటే అవన్నీ చిన్నగా కనపడతాయి. ఓకే.
కానీ ఇలాంటి సందర్భాల నుంచి కూడా మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు? అంటే ఆ ఇన్స్పిరేషన్గా ఏమనిపించింది అసలు? నేను అదే అనుకున్నాను, నాకు ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్. నేను అందుకే అంటే నేను ఐ ట్రీటెడ్ మై సెల్ఫ్ యాజ్ ఎ లైఫ్ కోచ్. నేను ఇంకోరికి నువ్వు అలా ఉండు అని చెప్పాలనుకున్నప్పుడు నేను అట్లా అప్లై చేసుకోవాలి కదా ఫస్ట్. ఇప్పుడు నేను ఇంకోరిని అరే నీకు అలా కాదు, ఇలా ఉండు నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఐ మెయింటైన్ ఇన్ దట్ వే. అరే డూ దిస్, డూ దాట్. ఓకే, నేను చెప్పినప్పుడు నేను అప్లై చేసుకోవాలి కదా. నేను అలా ఉంటేనే ఇంకోటి చెప్పగలుగుతా, లేకపోతే ఎట్లా చెప్తాను నేను? కరెక్టే సార్. కానీ సింపుల్గా చెప్పాలంటే మీరు ఆర్టిస్ట్తో పాటు ఈ లైఫ్ కోచ్ అనేది కూడా మీకు ఒక ట్యాగ్ ఇస్తే మంచిదేమో సార్. జస్ట్ ప్లీజ్ ట్రై ఇన్ దట్ ట్యాగ్. అక్కడికే ఆపలేదు అనుకుంటాను నేను. అదే ఐఎమ్ బెస్ట్ కుక్. ఓకే, వంటలు బాగా చేస్తా. కిచెన్ అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉంటే కిచెన్లో ఉంటా, బిజీగా ఉంటే లేను. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నేను డ్రైవర్ని పెట్టుకోను, నా డ్రైవింగ్ నేనే చేసుకుంటా. ఓకే, నా డ్రైవర్ కూడా ఓన్లీ లొకేషన్కి వచ్చి కార్ పక్కన పెట్టుకోవడానికి మాత్రమే అవసరం ఎప్పుడన్నా వస్తే. అదర్వైజ్ ఐ డ్రైవ్ మై సెల్ఫ్. లాంగ్ డ్రైవ్ చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్స్ ఐ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్. అవసరమైతే నేనే నడుపుతా. ఎక్కడికి వెళ్ళారు సార్? నేను అసలు ఎక్కడ అని చెప్పలేను. నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే నేను కారులోనే వెళ్తా. సో అంటే ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ఈ లాంగ్ డ్రైవ్స్? కానీ వస్తానే సడన్ గానా లేకపోతే ఎలా? సడనే. ఏదైనా ఫిక్స్డ్ ప్రోగ్రామ్లు వర్కౌట్ అవ్వవు మనకి. నాకు వారం రోజుల క్రితం నుంచి చేసే షెడ్యూల్స్ వర్కౌట్ కావు. నాతో ఉంటే ఒక గంట తర్వాత ఏం జరుగుద్ది అనే దాని మీదనే ఉంటుంది. అడ్వెంచర్స్ రెండు ఉంటాయి. ఒక గంట తర్వాత ఎక్కడ ఉన్నాను అట్లయితే నేను. ఓకే, ఎప్పుడన్నా ఫ్యామిలీ ట్రిప్లు అయ్యాలంటే మాత్రం దానికి పెద్ద ప్రణాళిక, అది కూడా వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. సో అది నాకు వర్కౌట్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను వైఫ్ని ముందు పంపించేసి తర్వాత నేను చేయని ప్లేస్లు ఉంటాయి. ఫంక్షన్లకు కూడా అట్లనే అవుతుంది. ఓకే, యూ గో ఇన్ యువర్ కార్, ఐ కమ్ ఇన్ మై కార్. సో మీ లైఫ్ వాళ్ళకి కూడా ట్యూన్డ్. నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి, మేమిద్దరం కలిసి నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే పలానా చోటుకి వెళ్తున్నాను. ఇద్దరం కలిసి అంటే నువ్వు వెళ్ళు, నేను వస్తా కదా, నేను పలానా చోట కలుద్దాం అంటారు తప్ప నాతో రారు. ఎందుకంటే మధ్యలో నేను 4-5 పనులు కంపల్సరీ చేసుకుంటూ వెళ్తా. ఇది మీ లైఫ్లో ఒక లాంగ్ జర్నీ కానీ మెమరబుల్ జర్నీ ఏంటది ఏదైనా ఉందా? డ్రైవ్లో సార్. డ్రైవ్ ఎట్ ఎ స్ట్రెచ్ హైదరాబాద్ టు చిదంబరం, హైదరాబాద్ టు చిదంబరం దాకా స్ట్రెచ్ డ్రైవ్. ఓకే, అప్రాక్సిమేట్లీ ఒక 1600 కిలోమీటర్స్. 1000 అప్రాక్సిమేట్ వస్తుంది. 1700 చేంజ్ అంతే. ఓకే, ఒక డేలో అంతకన్నా ఎక్కువ కవర్ చేయలేము మనం. అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ 2 బ్రేక్స్ తీసుకుంటాం కదా చిదంబరం. ఓకే సార్, మీ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చిన్నప్పటి నుంచే ఆ మిమిక్రీ అనేది కూడా మొదలు పెట్టాను అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇది ఎట్లా స్టార్ట్ అయింది? నాకు ఊహ తెలిసేటప్పటికి నేను 3 సంవత్సరాలప్పటికే 1 ఇయర్కే మాట్లాడడము స్టార్ట్ చేశానంట నాకు తెలిసి. బట్ 3 ఇయర్స్కి వచ్చేటప్పటికి మీరు నమ్మరు, నా ముందు వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడానికి భయపడేవాళ్ళు పెద్దోళ్ళు. ఓకే, నేను వచ్చానంటే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఆపేసేవాళ్ళు. ఏంటి అక్కడ ఏం చేసేవారు ఏంటి అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నాను, 2-3 మాట్లాడుకుంటే న్యాచురల్గా వాళ్ళు ఇంకొకరి గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో వాళ్ళు విని యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డైలాగులతో సహా వేరే వాళ్ళ ముందు చెప్పడం మొదలెట్టేవాడిని అంట. అమ్మ వీడు వచ్చాడా, వీడు విన్నాడంటే అయిపోయాం రా మనం, అట్లా ఉండేది పరిస్థితి. సో యాజ్ ఇట్ ఈజ్ ఆ మెమరీ ఉంది, ప్లస్ ఇమిటేషన్ అప్పుడే ఉంది యాక్షన్తో సహా. ఓకే, యాక్టింగ్ చేసుకుంటూ చెప్పేవాడిని అంట. ప్లస్ రెండోది విలేజ్ కాబట్టి నా చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఈ పక్షులు, కోళ్ళు, కుక్కలు ఇవంతా కదా, మేకలు, బర్రెలు, వాటన్నిటిని బాగా ఇమిటేట్ చేయడం అలవాటు. అవి చిన్న ఉన్నాయి, వాటితో ఆడుకోవాలి కదా. ఇప్పుడు అంటే యూ హ్యావ్ గ్యాడ్జెట్స్. ఐ ప్లేడ్ విత్ ఆల్ నేచర్, ప్రకృతితో ఆడుకున్నా నేను. సో అందుకని కోడి కనపడితే అని, చిన్నది కనపడితే అని, ఒక బర్రె కనపడింది ఇలా అన్ని రిప్లైలు ఇస్తాయా లేవా అంటే తిరిగి చూసిందా లేదా. సో ఇట్లా స్టార్ట్ అయింది. కాస్త ఐ స్టార్టెడ్ ఇమిటేటింగ్ వాయిసెస్ ఆఫ్టర్ సీయింగ్ డాక్టర్ నేరళ వేణుమాధవ్ గోస్ట్ ప్రోగ్రామ్. ఇక అక్కడి నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. ఓకే, సో దాని తర్వాత నేను మళ్ళీ మై నేమ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు లిమ్కా బుక్ ఇన్ 92 వెన్ ఐ డిడ్ ఎ ఫీట్. దానికి కూడా ఫాస్టెస్ట్ మిమిక్రీ అని క్రియేట్ చేశాను. Like imitating more sounds in short time, changing vocal cords to every 5 seconds to a different frequency. Okay. So that was the journey in mimicry.
ఓకే. అట్లా. ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు ముందుకు వెళ్తూ ఇలా ఉన్న సందర్భాలు ఈవెంట్స్ కానీ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ అనే సమ్ ప్లెంటీ ఆఫ్ అమౌంట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ అనుకోవచ్చు. అయితే ఈ ఆర్టిస్ట్గా టర్న్ అవ్వడం అనేది ఎప్పుడు మొదలైంది అసలు మైండ్లో? ఫస్ట్ అసలు యాక్చువల్గా ఆర్టిస్ట్ అనే అవుదాం అనుకున్నా. దానికోసం డ్రామాలు వేసేటోడిని. ఓకే. నేను 10th క్లాస్లో 8th క్లాస్లో ఉన్నప్పుడే నాకు నాటక సమాజం ఉండేది. దాంట్లో కొంతమంది ఆర్టిస్టులను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి శుద్ధ బొగ్గులతో మేకప్ వేసుకుని స్టేజ్ డ్రామాలు వేసేటోళ్ళం మేము 10th వరకు. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే అందరూ రిహార్సల్స్కి రాకపోవడం, సో డైలాగులు గుర్తుపెట్టుకోకపోవడం, వాడి డైలాగ్ కూడా నేనే ఏదో మేనేజ్ చేసి చెప్పేయటం, ఇవన్నీ జరుగుతూ ఉండేది స్టేజ్ మీద. ఇంక ఇది వీళ్ళు రావట్లేదని ఆ తర్వాత ఏకపాత్ర అభినయాలు మొదలెట్టాం. ఓకే. సింగిల్ కదా ఏకపాత్ర అభినయం కదా. సో మళ్ళీ అక్కడే ద్విపాత్ర అభినయం స్టేజ్ మీద అటు ఇటు కొన్ని మార్చుకుంటూ చేయడం మొదలెట్టాం. దెన్ అక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఆర్టిస్ట్గానే అట్లా మిమిక్రీకి ఎక్కువ ఫోకస్డ్ అయిపోవడం, మిమిక్రీగా షైన్ అయిపోవడం జరిగింది. బట్ ఆర్టిస్ట్గా రావాలని ఉన్నా ఇక్కడ ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో. ఓకే. మనని సపోర్ట్ చేసేవాళ్ళు, బ్యాకప్లు ఇవేం లేవు. సో అట్లా దానికోసం మళ్ళీ వి మేడ్ మెనీ ట్రయల్స్. సో లక్కీలీ వి గాట్ ఎ ఛాన్స్. ఆ ఛాన్స్ తీసుకొని మళ్ళీ దాంతో అది ఇంకో దగ్గర ఫోకస్ చేసుకుంటా అట్లా ఇక్కడ దొరికితే అక్కడ ఒక తీగను పట్టుకుంటూ ముందుకెళ్ళిపోయే సందర్భాలు అనమాట.